అయితే మనకి మీ దగ్గర ఇప్పుడు ఇంతమంది అవధూతలొచ్చారు. సాక్షాత్ సీతారాం బాబా గారు మీ దగ్గరే వచ్చి ఉంటున్నారు. వారు భాష వారు అరబిక్ అటువంటి భాషల్లో ఏదో మాట్లాడుతున్నప్పటికిని, వారి గురించి నేను విన్నాను. కొంతమంది 125 అని, కొంతమంది 130 సంవత్సరాలని చెప్తుంటారు. ఆ! వారు మీ దగ్గరే ఉంటున్నారు. వారు ఇంటర్వ్యూ పరంగా మాట్లాడకపోయినా, వారు గురించి మీకు తెలిసిన విశేషాలేంటి? అలా స్వామి. ఆయన గొప్ప యోగి అవధూత స్వామి. అయితే యువకుల యొక్క వయస్సు అంచనా వేయలేమన్న సంగతి మీకు తెలిసిందే. మీకు ఎంతోమంది యోగులను దర్శించుంటారు. యోగుల వయసుని కరెక్ట్‌గా మనం అంచనా వేయలేము స్వామి ఇక్కడ. మాకు ఇక్కడికి వేంచేసి అయితే 10 సంవత్సరాలు అవుతుంది స్వామి. 10, 11 సంవత్సరం జరుగుతుంది స్వామి అనమాట. మొదట్లో అయితే ఆయన కాకినాడ పోర్ట్ ఏరియాలో ఆయన సంచరించేవారు స్వామి అంతా కూడా. అక్కడికి వచ్చేప్పుడు 20 సంవత్సరాలు అవుతుందటండి. 10 సంవత్సరాలు అక్కడ శ్మశానంలో ఉన్నారని చెప్పారన్నమాట. జటాజోటాలు ధరించి ఉండేవారు అప్పట్లో స్వామి. 10 సంవత్సరాలు అయితే అక్కడ ఒక పాడుబడిన మున్సిపాలిటీ ట్యాంక్ ఉంటే ఆ ట్యాంకులో అదంతా జంగిల్ అనమాట అంతా కూడా. ఆ ట్యాంకులో ఉండేవారన్నమాట అండి. ఆయన శీతోష్ణ ఎండ వాన చలి తుఫాను వచ్చినా అక్కడ ఉండేవారు స్వామి ఇక్కడ. రాత్రి పగలు ఎండ వాన భేదం లేదంతా కూడా. ఇంకా పాము పురుగు పుట్టాన భేదం లేదంతా కూడా. అన్ని జీవులు రాముడిని చూస్తారు స్వయంగా స్వామి అంతా కూడా. సీతారాం 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 అంటే రామావధూత అంటాం స్వామి ఇక్కడ. అన్ని జీవులు రాముడిని చూస్తారు. ఆత్మారాముడు స్వయంగా. అయితే ఆయన ఒకసారి మాస్టర్ గారు స్వామి ప్రయాణం చేస్తున్నటువంటి బరదమోహన్ ప్రయాణం చేసే కొంతమంది భక్తులు నాకు చెప్పారు మట్టండి ఇలా మీరు అవధూత స్వామి ప్రయాణం చేస్తున్నారు కదా, ఒక ఆయన పిచ్చివాడు అవధూత మాకు తెలియట్లేదు సార్ అమ్మని చెప్తే నేను 2-3 సార్లు వెళ్ళాను స్వామి. వెళ్ళిన తర్వాత చూస్తే ఆయన పిచ్చివాడు కాదు అవధూత విషయం అన్నది నిర్ధారణ అయింది స్వామి స్వయంగా. తర్వాత అనుకోకుండా కొంతమంది భక్తులతో కలిపి ఇక్కడ తీసుకుని వచ్చారు స్వామి. తర్వాత స్వామి ఇక్కడ ఆగారు కానీ ఇక్కడ ఉండేవారు కాదు స్వామి. ఇక్కడ వెళ్ళిపోతుండేవారు అనమాట ఇక్కడ. మా ఉద్దేశం ఏంటంటే ఆ అవధూత ఇక్కడ ఉన్నట్టు ఏది సేవించుకోవచ్చు అని చెప్పేసి పట్టుదలగా ఆ స్వామిని వేడుకుంటూ ఇక్కడ ఆయన ఒక స్వరమత్స్కి వెళ్ళిపోయేది ఇక్కడ ఇట్లా వెళ్ళిపోతుండేవారు అనమాట ఇక్కడ. మీ వెనకాల వెళ్ళి కడుపు కాళ్ళు పట్టుకుని బతిమాలుకుని బాబు ఉండదు స్వామి చెప్పి అవసరమైతే ఒక రోజు 2 రోజులు కూడా తిరిగిన రోజులు ఉన్నాయని స్వామి కానీ స్వామి ఇక్కడ. అలా 4-5 సంవత్సరాలు విషమ పరీక్ష పెట్టారు స్వామి అంతా కూడా. అలాగే ఊళ్ళో ఉన్నటువంటి చెత్తంతా తీసి ఎక్కడ పెట్టేవారు, ఆ కుటుంబంలో తీసుకొచ్చి పెట్టేవారు అంతా కూడా. అంటే పరీక్ష అనమాట, వస్తామా లేకపోతే పంపించేస్తామని చెప్పి ఇవన్నీ తట్టుకున్నాను స్వామి అంతా కూడా. అయితే 4-5 సంవత్సరాల నుంచి మాత్రం స్వామి కొంచెం ప్రసన్నం అయ్యారన్నమాట అంతా కూడా. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు స్వామి, ఇక్కడే ఉంటారు స్వామిగా. అలాగే ప్రతిరోజు కూడా నదికి వెళ్తుంటారు స్వామి. జలస్నానం చేస్తుంటారు అన్నమాట. నీటిలో చేప ఎంత ఫ్రీగా ఉంటుందో అంత ఫ్రీగా నీటిలో ఉంటారు స్వామి. నదిలో ఈదుతారు అన్నమాట స్వామి. నదిలో తేలిపోతుంటారు అన్నమాట స్వామి. నదులలో నీళ్ళలోకి వెళ్ళిపోయి జలస్నానం చేస్తుంటారు అన్నమాట. ఒక అరగంట సేపు 30 గంట సేపు నీటిలో ఉంటారు స్వామి ఇక్కడ. చిన్న గొట్టంలో పెట్టుకుని చిన్నది ఏదన్నా నీటిలో లోపల ఉండిపోతారు స్వామి. ఉండిపోతారు. అలాగే నది మీద తేరుకుని అలా ఎన్ని కిలోమీటర్ల లోపలికి తేరుకుంటే వెళ్ళిపోతారు, నది అంటే వెళ్ళిపోతారు స్వామి. నీటిలో చాలా ఫ్రీగా ఉంటారు స్వామి అంతా ఇక్కడ. ఇట్లా వచ్చిన మొదట్లో అయితే ఆయన చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని పెంటల మీద పాడేసినటువంటి గొడ్డలు లేకపోతే చిన్న తాడు మొక్కలు అన్నీ కూడా పాడేసేందుకు తీసుకొచ్చి ఇంత లావుని మొత్తం ఒక ట్రక్ పెద్ద తాడుపోయి ఆయనే మొత్తం మోసుకెళ్ళిపోయి నదికి యువతల పక్కన తాడి చెట్టుకు కొసగొట్టి అవతల ఒడ్డుని మళ్ళీ చెట్టు కొట్టి నేను వారధ కడతాను నదికి అని చెప్పేసి మొత్తం కట్టేశారు మాట నది కట్టండి స్వామిని మట్టండి. అయితే వాళ్ళు ఈ జాలకి వెళ్ళి వాళ్ళకి అడ్డు వస్తుందని చెప్పేసి వాళ్ళు కోసేస్తున్నారు, మళ్ళీ కోసేస్తున్నారు, మళ్ళీ కట్టేస్తున్నారు మా స్వామి. అలా కొంతకాలం చేశారు స్వామి. తర్వాత మా నదీ తీరంలో అక్కడ ఆ నదిలో ఇసుక తీసుకొచ్చి ఒక 10 సెంటీమీటర్ల మొత్తం కప్పెట్టేశారు స్వామి స్వయంగా అనమాట. ఏడు స్వామి అంటే ఇక్కడ ఆలయం లేస్తుంది, ఇక్కడ పిల్లలు భజనలు చేస్తారని చెప్పారు అన్నమాట స్వామి. ఇక్కడ ఆయన ఒక్కరే కప్పెట్టేశారు మొత్తం అనమాట. ఒక కొంచెం నెల కప్పెట్టేశారు అనమాట. తర్వాత అక్కడ రామాలయం కట్టని చెప్పి ఆయన బస్సులు తెచ్చేసుకుని ఉంచేసి ప్రయత్నం చేసేవారు. కట్టమని చెప్పారు అనమాట. నేను నా వల్ల కాదన్నారు అనమాట. ఇక్కడ లేదు కట్టవలసిందన్నారు అనమాట. ఇక్కడ అది కష్టం అని చెప్పారు. ఇక్కడ ఒక ఉగ్రరూపం ధరించేసి ఎక్కడ లేకపోతే వెళ్ళిపోతున్నారు స్వామి దగ్గర. ఇంకా ఆ ప్రతాపం భరించలేక అప్పుడు ఆ ల్యాండ్ అడిగాం అనమాట. వేరే ఒక రైతు అనమాట ల్యాండ్, అది అమ్మనని చెప్పారు. తర్వాత బాబా చెప్పుకుంటే మళ్ళీ వాళ్ళ మనసు మారి అప్పుడు ఆ ల్యాండ్ 10 సెంట్లు కొని అప్పుడు ఆ రామాలయాన్ని నిర్మాణం చేశాను స్వామి దగ్గర. ఇక్కడ చిత్రంగా ఆ రామాలయ శంకుస్థాపనకి వరద వస్తుంది అనమాట స్వామి దగ్గర. సరిగ్గా భద్రాచలి ఒక రామకోటి 3 కోట్ల నామం పార్సిల్ చేసి సరిగ్గా అక్కడికి వచ్చి ఆగింది స్వామి దాన్ని. 3 కోట్ల రామకోటి పుస్తకాలు ఉంటాయి కదా స్వామి, నదిలో కొట్టుకుని వచ్చి సరిగ్గా అక్కడ ఆగింది అనమాట. వచ్చానమాట శంకుస్థాపన సమయానికి వచ్చాము. రామకోటి నామం ఎంత 3 కోట్ల నామం అనమాట. పార్సిల్ చేసి వచ్చింది అనమాట. నదిలో కొట్టుకుని వచ్చింది స్వామి. అంత ఎట్లా వచ్చింది? ఎక్కడ నదిలో కొట్టుకుని వచ్చింది స్వామి. ఎక్కడ వదిలేరో తెలియదు స్వామి. సరిగ్గా అనమాట మంచి వరద శంకుస్థాపన వరద అనమాట స్వామి. తెల్లవారితే ఆగస్టు 8వ తారీఖున ఉదయం 7:30 కల్లా శంకుస్థాపన చేయాలన్నమాట. ఆ ముందు రోజు సాయంకాలం పొద్దుగు సమయంలో కాలం వచ్చి అక్కడ ఆగింది అనమాట. ఏంటి పార్సిల్ చూస్తే రామకోట అనమాట స్వామి. తెల్లారిసి శంకుస్థాపన జరగాలి.
అయితే ఆ స్థలం అంతా మునిగిపోయింది స్వామి ఇక్కడ. సరే ఏంటని చెప్పేసి చూసి రాత్రి అర్ధరాత్రి కూడా వెళ్ళి చూసాము, నీరు తగ్గలేదు. సరే తెల్లవారు వెళ్ళేసరికి ఎలా అని చెప్పి సరిగ్గా ఆ శంకుస్థాపన చేసే ప్లేస్ మాత్రం తేలిందనమాట అంతా కూడా. సరిగ్గా అదే సమయకి 4వ దత్తం అక్కలకోట స్వామి పాతికలు వచ్చేస్తాం. అదే సమయం అక్కలకోట మహారాజు పాతికలు వచ్చే మహారాష్ట్ర నుంచి అనమాట. అక్కలకోట నుంచి పాతికలు వచ్చేస్తాం అనమాట. అదే టైంకి వచ్చేస్తాం ఇక్కడ. సరిగ్గా అదే ప్లేస్ ఆ కాత ప్లేస్ తేలిందనమాట వరదలో నుంచి. గబగబా దిగేలి నీటిలోంచి దిగేళ్ళండి ఆ ప్లేస్లో. అక్కడ 3 కోట్ల నామం పక్కన పెట్టి అక్కలకోట స్వామి పాతికలు అక్కడ పెట్టి ఆయన సమక్షంలో బాబాజీ శంకుస్థాపన చేస్తాం అనమాట. అంత విశేషంగా ఆ ఆలయ నిర్మాణం జరిగింది స్వామి అంతా కూడా. చాలా అద్భుతంగా ఉంటుంది. అక్కడ కూర్చుంటే శరీరం ఒళ్ళు తెలియదు అనమాట. అంత అద్భుతంగా ఉంటుంది ఆలయం అక్కడ. నది ఒడ్డు ఉందన్నమాట ఇక్కడ. ఇక్కడే బ్రహ్మపూర్ పక్కనే నదీ తీరం ఒడ్డు పక్కనే కట్టమని చెప్పారు స్వామి ఇక్కడ. అలా నిర్మాణం చేయించారు స్వామిని వీటిలో. అలాగే ఇంకా బాబా తత్వం స్వామిది ఇక్కడ అన్ని జీవుల్లో రాముడిని చూస్తారు స్వామి. దోమకు కూడా ఆనశని ఒప్పుకోరు. ఎప్పుడైనా ఎలా కొట్టుకోవడం చూడలేదు స్వామి. దోమను మన బొమ్మను ఎలా కొట్టుకుంటాం దోమ కరుస్తుంటే ఇలా ఇప్పుడు కొట్టుకోవడం చూడలేదు స్వామి. ఏ జీవిని కూడా ఆశ్రయించుకోవడం కానీ బాధ ఒప్పుకోరు స్వామి ఇక్కడ. తను కూడా అందరూ పెట్టేస్తారు అన్నమాట. ఎలకలని ఆయన దగ్గర ఉంటాయి స్వామి, దేన్ని కొట్టనివ్వరు. కుక్కలని పక్కనే ఉంటాయి ఇక్కడ. మనం భోజనం పెడతాం అనుకుంటే స్వామి మాంసాహారం తీసుకోరు, శాకాహారం తీసుకుంటారు అన్నమాట అండి. భోజనం పెడితే ఆ కొన్నట్టు కుక్కలకి ఎలక అన్నిటికీ పెట్టిన తర్వాత మిగిలింది ఆయన 2 ముద్దలు నోట్లు వేసుకుంటారు స్వామి ఇక్కడ. దేన్ని అక్కడి నుంచి తరుణకు ఒప్పుకోరు స్వామి అసలు కూడా. ఏ జీవిని పాత్ర ఒప్పుకోరు స్వామి అసలు. తనకున్నది అందరికీ పెట్టేస్తారు స్వామి. సమదృష్టి అనమాట ఇక్కడ. దాంట్లో రాజు పేద ఎక్కడ కనిపించేస్తామని కూడా. అది మనుషుల్లో ఒకలాగా కుక్కల్లో ఒకలాగా లేదా ఇంకో ఇక్కడ పెద్దోళ్ళు కలిసి అది సమదృష్టి అనమాట. ఆయన ప్రత్యక్షం స్వయంగా చూస్తాం సమంత ఇక్కడ. అన్ని జీవుల్లో రాముడు స్వయంగా చూస్తారు సమంత. అపార ప్రేమస్వరూపుడు స్వామి స్వయంగా ఇక్కడ. ఒకసారి సంఘటన జరిగింది సమంత ఇక్కడ. ఆయన దర్శనం కోసం కాకినాడ నుంచి ఒక 20 మంది పిల్లలు వచ్చారు. 2 ఆటోలు వేసుకుని వచ్చారన్నమాట. గోశాలలో ఉన్నామండి ఇక్కడ. సాయంత్రం వరకు ఉన్నారు. సాయంత్రం వచ్చేస్తున్నమాటండి. అది ఆటోకి పిల్లలు వచ్చేస్తున్నమాటండి. బాబా కూడా సైకిల్ తొక్కుతారు స్వామి అనమాట. సైకిల్ మోస్తున్నామటండి. సరిగ్గా పొద్దుకు 6 గంటల సమయం మునుమును చీకటి పడుతుందన్నమాటండి. పెద్ద పంటకాలం అన్నమాట. పెద్ద కాలం స్వామి పక్కన కాలు వెళ్తుంది, ఇలా గోదావరి కాలు వెళ్తుంది అనమాట. సో అక్కడికి వచ్చేసరికి అనుకోకుండా ఆటో 15 మంది పిల్లలు ఉన్నారన్నమాట ఆటోలో. అది ఆ కాలువ 15 అడుగులు లోతుంటుంది అనమాట. నిండుగా ప్రవహిస్తుంది అనమాట. సడన్గా ఉన్నట్టుండి ఆటో కాళ్ళకి వెళ్ళిపోయింది స్వామి. పిల్లలతో వెళ్ళిపోయింది అనమాట. అదే స్పాట్లోకి స్వయంగా సీతారాబాబు వచ్చారన్నమాట. స్వామి వచ్చారు. అలా ఎందుకు వచ్చారు సరిగ్గా అలా నేను ముందు వస్తున్నాను, వెనకాల బాబు వచ్చారు, వెనకాల ఆటో వస్తారన్నమాట. సడన్ ఉన్నట్టుండి కాళ్ళకి వెళ్ళిపోయింది ఆటో. అంత ఆఘాతం లేనికి మళ్ళీ ఎవరు దక్కరు స్వామి ఇక్కడ. అలాగ ఆటో వెళ్ళిందో లేదో అమాంతంగా బాబు వెళ్ళి దూకేశారన్నమాట. అంత లోతులో దూకి సేతు అనుమతిలాగా ఎత్తేసారన్నమాట ఆటో అండి. ఆటో 15 మంది పిల్లలు ఇలా పైకి ఎత్తేసారన్నమాట. ఒక చేతు అలా పైకి ఎత్తేసారు ఆటో అనమాట స్వామి. లోపల 15 మంది పిల్లలు ఉన్నారు స్వామి. ఆటో అలా ఎత్తేసారన్నమాట. గబగబా పిల్లలందరినీ కూడా ఇప్పుడు పైకి లాగారన్నమాట. అందరూ లాగారు. అది ఇప్పటికీ కూడా మరపురాని అద్భుతమైనటువంటి స్థితి స్వామి. స్వామి అపార శక్తి స్వరూపం స్వామి ఇక్కడ. అలా ఒకసారి నది అవతలికి ఒక ప్రొక్కరేర్ అనమాట. నావల మీద తీసుకెళ్ళడానికి అవతలి తీసుకెళ్ళిన ప్రొక్కరేర్ ఉంటుంది కదండి, ఏసీబీ అంటారు. తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తుంటే అది సరిగ్గా వాళ్ళకి నావ ఇక్కడ కుదరక నదిలోకి అలా వాలిపోయింది అనమాట. ఇక్కడ స్వయంగా బాబా వెళ్ళిపోయామంటే ఒక పక్కన ఆయన అది మామూలుగా బరువు కాదు స్వామి, టన్నులు ఉంటుంది అన్నమాట. ఇక్కడ బాబా వెళ్ళిపోయి అలా పైకి లేపేశారన్నమాట. ఇక్కడ వాళ్ళందరూ ఆశ్చర్యపడి అదేంటి ఇల్లు లేపడం ఏంటి ఇక్కడ, అంత టన్నుల బరువు ఆయన లేపడం ఏంటని అందరూ ఆశ్చర్యపోయి చాలా స్టన్ అయిపోయారు అక్కడ స్వామి. ఇక్కడ అంత అద్భుతమైన శక్తి స్వరూపుడు స్వయంగా స్వామి అంతా ఇక్కడ. ఆయన చాలా గుప్తం అనమాట. అంతా చాలా గుప్తంగా ఉంటారు స్వామి అంతా దీంట్లో. అపార ఫ్యామిలీ స్వరూపుడు స్వామి. అలాగే ఏ కష్టం వచ్చినా ఏ రోగం ఏ సమస్య వచ్చినా కూడా బాబా చెప్పుకుంటే ఆయన అందరికీ ఒక నామం పెడతారు స్వామి. గంధం రాసి నామం పెడతారు స్వామి. అలా ఎవరికన్నా అనారోగ్యం వచ్చినా ఆ గంధాన్ని చేతితో పూస్తారు స్వామి అంతా కూడా. చక్కగా ఆ రోగం తగ్గవలసిందే ప్రత్యక్షంగా. ఎంతోమందిగా దివ్యానుభవాలు స్వామి స్వయంగా. కారణం ఆయన దగ్గర కూర్చుంటే ఇంకా సమయం తెలియదు స్వామి అంతా కూడా. ఆనంద పారవస్తుంది, మనసు పొంగిపోతుంది స్వామి ఇక్కడ. అంత మహాయోగం అన్నమాట స్వయంగా స్వామి. ఇప్పుడు నేను దర్శించుకున్నాను కదా, చాలా చాలా అద్భుతంగా జితేంద్రుడు స్వామి. రుచి కూడా తెలియకుండా పెట్టినంతగా కలిపి తినేస్తారు స్వామి ఇక్కడ. మనం చక్కెర పొంగలి, ఆవకాయ, లేకపోతే ఈ కూర అన్నం ఎన్ని పంచి పెట్టిన అన్నీ కలిపికొని తింటారు స్వామి. అదే మన ప్రసాదం పెడతారు అన్నమాట. అక్కడ ఉంటే అందరికీ పెట్టిన తర్వాత మిగిలిన దాన్ని తింటారు తప్ప అక్కడ ఉన్న వాళ్ళకి పెట్టుకుంటే ఎప్పుడు ఆయన భోజనం చేయరు స్వామి అంతా ఇక్కడ. అలాగే ఏం చేసినా కానీ ఒక అరగంట సేపు ప్రార్థన చేసిన తర్వాత మాత్రం తింటారు. అంతవరకు అసలు ఏం ముట్టుకోరు స్వామి. ఇటు శిష్టాచారము, అటు అవధూత సాంప్రదాయం 2 మేళవించి ఉంటాయి స్వామి.
రెండు ఆచారం శిష్టాచారం కనపడుతుంది ఆయనలో, అవధూత స్థితి కనపడుతుంది స్వయంగా ఇక్కడ స్వామి ఇక్కడ. అంతలో మహాయోగి స్వామి స్వయంగా ఇక్కడ అది బాబా ఇచ్చిన గొప్ప వరం స్వామి మాకు ఇక్కడ. ఆయన వచ్చారంటే ఇంచేతంటే ఇప్పుడు మహనీయుల చరిత్ర అధ్యయనం చేస్తున్నప్పుడు మహనీయుల ద్వారా ఏ సత్యాన్ని తెలుసుకున్నాము ప్రత్యక్షంగా ఆయనలో స్వయంగా చూస్తాం స్వామి అంతా ఇక్కడ. అలాగే యోగా వాసిష్టం కానివ్వండి స్వామి దీంట్లో ఇక్కడ. అలాగే మనకు వేదాంత గ్రంథాలు ఏది అధ్యయనం భగవద్గీత కానీ యోగా వాసిష్టం కానీ ఇక్కడ ఏ గ్రంథ అధ్యయనం చేసిన దాంట్లో చెప్పినటువంటి వేదాంత సారం అంతా కూడా ఆయనలో స్వయం సాక్షాత్రిస్తుంది స్వయంగా మా ప్రతిదీ కూడా ప్రాక్టికల్గా ఆయనలో మేము చూస్తాం స్వయంగా స్వామి ఇక్కడ. ఆచరణ చూస్తామంటే అంటే మరి గ్రంథం చదువుకుని ఎలా అనుకోవడం కాకుండా ప్రాక్టికల్గా ఆచరణ ఆయనలో మేము స్వయంగా మేము చూస్తాం స్వామి అంతా కూడా. అది గొప్ప అద్భుతమైన వరం స్వామి కాదు. అంటే నిజంగా మాకు ఇచ్చిన బాబా ఇచ్చిన గొప్ప వరం అని చెప్పాలి స్వామి దగ్గరికి. ఇంచేతండి ఒకటి ఏంటంటే ఇక్కడ విషయం ఏంటంటే అండి, అదే జిజ్ఞాసులు మాత్రం ఇంకో విషయం అండి ఇక్కడ. జిజ్ఞాసులు మాత్రం అది తెలుస్తుంది స్వామి దగ్గరికి. అంటే ఆ జ్ఞానాన్ని తెలుసుకొని జిజ్ఞాసులు తెలుస్తుంది, లేదు ఇంకా ఆర్ధాతరిగా అయితే ఆ విషయం తెలియదు స్వామి దగ్గరికి. ఇంచేది ఈ కలికాలం మీకు తెలుసు కదా, ఎక్కువగా జిజ్ఞాసులు చాలా తక్కువగా ఉంటారు, కష్టాలు కూడా వచ్చిన ఎక్కువగా ఉంటారు స్వామి దగ్గర ఇక్కడ. జిజ్ఞాసులు మాత్రం స్వయంగా భగవంతుడి వరం స్వామి సీతారాం భవ స్వయంగా స్వామి ఇక్కడ. మాకు ఇచ్చిన బాబాజీ గొప్ప వరం నిజంగా దివ్య పురుషుడు స్వయంగా స్వామి దగ్గర ఇక్కడ. ఆ రీతిగా ఈ ప్రయాణం ముందు కొనసాగుతున్న స్వామి దగ్గర ఇక్కడ దీంట్లో. అంటే దీన్ని ప్రత్యేకించి మేము సంస్థలే పెట్టలేదు స్వామి ఇక్కడ. ఆయన అడిగి అంచెలంచెలుగా ముందుకు నడిపించుకుంటూ ఆ మాత్ర జ్ఞానాన్ని, శక్తిని, యుక్తిని దాదాపు 24 గంటలు 20 గంటలు శ్రమింపజేస్తారు స్వామి. 24 గంటలు 20 గంటలు శ్రమింపజేస్తారు అంతా కూడా. నాతో సమానంగా మా ధర్మపతిని స్వామి దగ్గర ఇక్కడ. ఆవిడ రాత్రి పగళ్ళు కూడా నాతో సమానంగా ప్రయాణం చేస్తారు స్వామి దగ్గర. ఇక్కడ ఏర్పాటు అంతా ఆవిడ చూసుకుంటారు అన్నమాట. ఎంతమంది వచ్చినా భోజనాలు కానీ, టిఫిన్ కానీ, బాబాను చూసుకోవడం కానీ, మందిరంలో నిత్యం ఆరాధన జరగడం కానీ అంతా కూడా రాత్రి మనం చేసుకుంటారు స్వామి. ఇంక బయటికి ఉద్యోగ ధర్మము, సత్సంగాలు ఏర్పాటు, గోశాల మొత్తం ఇవన్నీ చూసుకోవడం. ఇలాగేంటంటే ఒక క్షణం తీరిక లేకుండా స్వామి, లౌకికమైన అవకాశం లేకుండా కదా. లౌకికం ఎలాగైనా ఒక అవకాశం లేదు స్వామి. లౌకంలోకి వెళ్ళాకని చెప్పి కార్యక్రమం చెప్పినా కూడా అవకాశం లేదు, బాబా అవకాశం లేదు ఇక్కడ. 24-20 గంటలు శ్రమింపజేస్తూ ఈ మహత్తర సేవని చేసే భాగ్యాన్ని ప్రసాదించారు స్వామి దగ్గర ఇక్కడ. దీని అంతటికీ మూలం ఏంటంటే భరద్వాజ మహర్షి ఇచ్చినటువంటి సాయి సాంప్రదాయం, దత్త సాంప్రదాయంలో అవధూత సిద్ధపురుషుల యొక్క మహత్తర సాంప్రదాయాన్ని మాస్టర్ గారు ఇచ్చినటువంటి గొప్ప వరం స్వామి దగ్గర ఇక్కడ. ఆయన అనుగ్రహం వల్లే ఈ విధంగా ప్రయాణం చేయగలుగుతాం స్వామి. మాకు అనిపిస్తుంది ఇక్కడ మాస్టర్ గారు చూపించిన సాయి మార్గం దొరకకపోతే మేము కూడా ఇంచేతని ప్రస్తుతం చూస్తున్నాం కదా స్వామి. కలికాలంలో రకరకాల ఆధ్యాత్మిక రకరకాల మలుపులు తిప్పుతున్నారు ఇక్కడ. అలాగే ఏ తప్పు మార్గం పట్టేసి ఉండేవాళ్ళము అంటే మాస్టర్ గారు దొరకడం మన అదృష్టము అనేటువంటి భావన ఇప్పటికీ కూడా మనసు కదలాడుతుంది స్వామి దగ్గర ఇక్కడ. ఇక్కడ భరద్వాజ మహర్షి చూపించిన పవిత్ర మార్గంలో నేను ఆడ జరుగుతుంది స్వామి అందరూ కూడా స్వామి అని అనుగ్రహిస్తారు వాళ్ళు. ఏంటంటే ఇది కేవలం ఏంటంటే లౌకికమైన వాంఛలే కాకుండా పారమార్థమైన జ్ఞానం ప్రయాణం చేయాలని చెప్పేసి కోరుకుంటూ, అలాగే మీలాంటి పెద్దలు ఇంకా మీరు చూశాను స్వామి ఇక్కడ. మీరు ఎంతోమంది మహనీయులు పరిచయం చేస్తున్నారు ఇక్కడ. నా విషయం కాదు, మీరు చెప్పినటువంటి అందరూ మహనీయుల ద్వారా కూడా ఎన్నో విషయాలు మేము తెలుసుకుంటున్నాను స్వయంగా స్వామి. ఎందరో మహనీయులు పరిచయం చేస్తున్నారు, వాళ్ళ దివానుభవాలు చక్కగా మాకు చెప్తున్నారు. మీరు ఇచ్చినటువంటి ఆ యూట్యూబ్లో వీడియోలు అప్పుడు మేము చూస్తున్నాం స్వామి ఇక్కడ. అప్పుడే మిమ్మల్ని చూస్తాం స్వామి, నా పరిచయం లేదు స్వామి ఇక్కడ. చాలా సంతోషం స్వామి. మీ యొక్క కృషితో ఇక్కడ సనాతన ధర్మంలో ఎంతో సిద్ధ పురుషులు, యోగుల మహత్వం ఎంతోమంది ఉన్నారు. మీరు అన్నట్టుగా వాళ్ళ గురించి తెలియకపోవడం అన్నది చాలా డ్రాబ్యాక్ స్వామి స్వామి ఇక్కడ. మీరు చేసిన కృషి వల్ల చాలామంది మహాత్ముల గురించి ప్రజలు స్వయంగా తెలుస్తుంది స్వామి దగ్గర. అలాగే అటువంటి సాధన సూక్ష్మాల గురించి ఎలా ప్రయాణం చేసి సాధన చేయకూడదు అనే విషయాలు తెలిసే అవకాశం ఏర్పడుతుంది స్వామి దగ్గర ఇక్కడ. మీ యొక్క కృషి చాలా గొప్ప మహనీయుడైన స్వామి దగ్గర. మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్వామి మరికొన్ని విషయాల తర్వాత చెప్పే ప్రయత్నం చేస్తాను స్వామి. సాయిరామ్. చాలా కృతజ్ఞతలు. మీరు సాయి మార్గంలో నిజంగా ఉన్నారనే దానికి నిదర్శనమే సీతారాం బాబా గారు ఇక్కడ ఉండటం. అలాంటి మహానుభావుడు ఉండటం మనకి అదృష్టం.